పెండింగ్ ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేసి లక్ష్మాపురం నిర్వాసితులకు ఆర్&ఆర్ ప్యాకేజ్ ప్రకటించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని కోరుతూ ఆ పార్టీ నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం మర్రిగూడ మండలంలోని శివన్నగూడెం రిజర్వాయర్, లక్ష్మాపురం నుండి దేవరకొండ మండలం గొట్టిముక్కల రిజర్వాయర్ పనులను నాంపల్లి మండలంలోని స్వాములవారి లింగోటం గ్రామ పంచాయతీ పరిధిలో నిర్మిస్తున్న కిష్టరాయనపల్లి రిజర్వాయర్ పనులను పార్టీ జిల్లా ప్రతినిధి బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల ఆకాంక్ష మేరకు ప్రారంభించిన ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కృష్ణరాయనపల్లి రిజర్వాయర్ ముంపు గ్రామమైన లక్ష్మాపురం నిర్వాసితులకు ఆర్&ఆర్ ప్యాకేజీని ప్రకటించి వారికి న్యాయం చేయాలని అన్నారు. గత ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణానికి డిపిఆర్ లేకుండానే నిర్మాణ పనులు చేపట్టిందన్నారు. ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన తప్పులనే చేయకుండా డిపిఆర్ అప్రూవల్ తీసుకొని ప్రాజెక్టు పనులు, కాలువల నిర్మాణాలు చేయాలన్నారు. డిండి ఎత్తిపోతల పథకం కింద నిర్మిస్తున్న 5 రిజర్వాయర్ల నిర్మాణాలను గత ప్రభుత్వం 10 ఏళ్లుగా నిర్లక్ష్యం వహించిందన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుల నిర్మాణం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి అధిక నిధులు కేటాయించి డిపిఆర్ అప్రూవల్ తీసుకొని పర్యావరణ అనుమతులు పొంది త్వరితగతిన ప్రాజెక్టులు పూర్తి చేసి మునుగోడు, దేవరకొండ, నాగార్జున సాగర్ నియోజకవర్గాల్లోని 3.5 లక్షల ఎకరాలకు సాగునీరు, గ్రామాలకు తాగునీరు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నారి ఐలయ్య, డబ్బికర్ మల్లేష్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం, పాలడుగు నాగార్జున, కందాల ప్రమీల, పాలడుగు ప్రభావతి, సయ్యద్ హాషం, జిల్లా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. తీసుకోవడానికి అవకాశం ఉంది. నల్లగొండ జిల్లా పోర్షన్కి ఇవ్వాల్సినటువంటి నీళ్లు మాత్రం మరి ఇప్పటివరకు ఏంటంటే పర్యావరణ అనుమతులు కానీ, డిపిఆర్ అప్రూవల్ కానీ, దానికి కావాల్సిన బడ్జెట్ కానీ కేటాయించకుండా, తర్వాత ప్రారంభంలో ఎలాంటి పనులు ఇంతవరకు ప్రారంభించకుండా తోక నుంచి ఇవన్నీ కూడా రిజర్వాయర్లు ఇవన్నీ చేసుకుంటూ పోతూ ఉన్నారు. దీనివల్ల ఉపయోగమే ఇది చేయవలసిందే, కానీ ఏంటంటే అసలు పనులు ఎందుకు జరగటం లేదు? దీనికి బాధ్యులు ఎవరు? గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలం నుంచి మాటలు చెప్పి వాళ్ళు ఎప్పటికప్పుడు చేస్తామని వాళ్ళు చేయలేదు కాబట్టి ప్రజలు మొన్న జరిగిన ఎన్నికల్లో వాళ్ళకు తీర్పు ఇచ్చారు, బుద్ధి చెప్పారు. మరి ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము వెంటనే దీనికి ప్రాధాన్యత ఇచ్చి యుద్ధ ప్రాతిపదిక పైన పూర్తి చేస్తామని చెప్పారు. కాబట్టి బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి, క్యాబినెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. మేము కోరేది ఒకటే, నల్లగొండ జిల్లా ఉమ్మడి జిల్లా సమగ్రంగా అభివృద్ధి కావాలంటే కృష్ణా గోదావరి జలాలు మనకు రావాల్సిన, ఈ జిల్లాకు రావాల్సిన హక్కు ప్రకారంగా అందిస్తే నల్గొండ జిల్లా బ్రహ్మాండంగా రాష్ట్రంలోని అన్ని రంగాల్లో, వ్యవసాయ రంగంలో అభివృద్ధి కావడానికి అవకాశం ఉంది. ఇలా ఎస్ఎల్బీసీ టన్నల్ ప్రాజెక్టు శాంక్షన్ చేసి ఎన్ని సంవత్సరాలైందో అందరికీ తెలుసు. ఇప్పటికీ 9.5-10 కిలోమీటర్లు ఇంకా టన్నల్ తోమవలసి ఉంది. ఎక్కడి పనులు అక్కడనే ఆగిపోయినాయి. దానికి బడ్జెట్ కేటాయించడం లేదు. గత 10 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చాలా అన్యాయం చేసింది. మొన్న అది కూడా మేము పరిశీలించడం అనేది జరిగింది. నాగార్జున సాగర్ ఎడమ కాలువ మీద ఉన్న లిఫ్టులు కూడా ప్రభుత్వం నడపకుండా రైతులకు వదిలేశారు. 1,00,000 ఎకరాలు నీళ్లు అందవలసినటువంటి ఆ లిఫ్టుల ద్వారా నీళ్లు అందవలసి ఉంటే ఇవాళ 30-40 వేల ఎకరాలకి అందుతూ ఉన్నాయి. ఆ లిఫ్టులన్నీ ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ప్రాజెక్టులో అంతర్భాగంగా నడపాలి. కాబట్టి అటు ఎస్ఆర్ఎస్పీ కానీ ఇవన్నీ కూడా చూస్తే పాత నల్లగొండ, ఉమ్మడి నల్లగొండ జిల్లాకు పాలకులు అన్యాయం చేస్తూ ఉన్నారు. ఈ జిల్లా నుంచి ఎన్నికయ్యేటువంటి మంత్రులు నిద్రపోతున్నారా? మరి ఎందుకు ఈ పనులు జరగటం లేదు? పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి కూడా చేత కదా. కొత్త ప్రాజెక్టులు కూడా ఈ ప్రభుత్వం వచ్చినాక కొన్ని టేకప్ చేశారు కదా. తక్కువ డబ్బుతోటి తక్కువ కాలంలో పూర్తి చేసి ఎక్కువ ప్రయోజనం పొందే ప్రాజెక్టులు కదా ఇది. కాబట్టి ఏంటంటే ఈ జిల్లా నాయకత్వం, మరి అధికార పార్టీకి సంబంధించిన 2 మంత్రులు ఉన్నారు, సీనియర్ నాయకులు జానారెడ్డి గారు ఉన్నారు,
మీరందరూ ఏం చేస్తూ ఉన్నారు? ఇప్పటికైనా ఈ పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ఈ డిండి ఎత్తిపోతల పథకం కానివ్వండి, మిగతా ప్రాజెక్టులు కానివ్వండి, మరి ఈ పూర్తి చేయడానికి చిత్తశుద్ధితోటి ఈ ప్రభుత్వం వ్యవహరించాలి. బడ్జెట్లో దీనికి కావాల్సినటువంటి నిధులు కేటాయించాలి. తర్వాత ముఖ్యంగా ఏంటంటే దీనికి సంబంధించినటువంటి డిపిఆర్ అప్రూవల్ అనేది తీసుకోవాలి. పర్యావరణ అనుమతులు కూడా వెంటనే తీసుకోవాలి. ఎక్కడికక్కడ పనులు ప్రారంభించి మరి ఒకటిన్నర సంవత్సరాల కాలంలో వీటిని పూర్తి చేయకపోతే నల్లగొండ జిల్లాకు అన్యాయం జరుగుద్ది. ఇప్పటివరకు కట్టినటువంటి రిజర్వాయర్లు కూడా వృధాగా ఉండవలసిన పరిస్థితి వస్తుంది. ఈ పని చేయకుండా ఆ పని చేయటం వల్ల ఏం ఉపయోగం? వేలాది కోట్ల రూపాయలు ఇలా ఖర్చు పెట్టి అసలు పనులు చేయకపోతే ఏం ఉపయోగం ఉండదు. ప్రజాధనం మొత్తం దుర్వినియోగం చేసినట్టే తప్ప ఇంకోటి కాదు. అందుకనే నల్లగొండ జిల్లా ప్రజలు చూస్తూ ఊరుకోరు. రైతాంగము ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తారు. ఈ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున యుద్ధం చేస్తారు. ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దు. గత పాలకులాగానే ఈ పాలకులు కూడా చేస్తే వాళ్ళకు పట్టిన గతే వీళ్ళకు కూడా పడుతుంది తప్ప ఇంకోటి కాదు. సిపిఎం పార్టీగా మేము ప్రత్యేకంగా ఈ ప్రాజెక్టుల విషయంలో మేము ఒక ఉద్యమాన్ని చేపట్టాలనే ఉద్దేశంతో అన్ని ప్రాజెక్టులు ఒక్కొక్క రోజు పరిశీలన చేయడం అనేది జరుగుతూ ఉంది. అక్కడ మన మూసీ ప్రాజెక్టు కూడా నిన్న అక్కడ పాదయాత్రలు అన్నీ కూడా జరిగినాయి. కాబట్టి ఈ ప్రాజెక్టులు పూర్తయ్యేంత వరకు సిపిఎం పార్టీ మేము మా కార్యకర్తలు మేము నిద్రపోయేది లేదు. ఈ ప్రభుత్వాన్ని నిద్రపోనిచ్చేయలేదు. ఈ పరిష్కారం అయ్యేదాకా మేము ఉద్యమిస్తూ ఆ రకంగా ఏంటంటే మేము ఉద్యమాలను సాగిస్తామని తెలియజేస్తాము.